హాయ్లో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి డిక్లరేషన్ పరిస్థితి ఏంటి, అలాగే ఎవరైతే అంటే అదర్ స్టేట్లో చదివిన వాళ్ళు ఉన్నారో, లేదంటే ఎవరైతే సిబిఎస్ఈ లేదంటే ఎవరైతే ఓపెన్ ఇంటర్స్ ఇలా చేశారో, ఎవరైతే ఈ యొక్క ఏపీలో లోకల్ అయ్యిండే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మార్క్స్ అనేది సబ్మిట్ చేస్తేనే కదా మీకైతే ర్యాంక్ అనేది వస్తుంది. సో దాని నుంచి చాలామంది రిపీటెడ్గా మెసేజ్ చేస్తున్నారు, లైక్ అంటే మాకు ఎప్పుడు డిక్లరేషన్ అనేది ఓపెన్ అవుతుంది, మేము డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయలేదు, సో డిక్లరేషన్ అనేది టైం అనేది అయిపోయింది అనేసి అంటున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి, డిక్లరేషన్ అనేది ఎప్పుడు రీఓపెన్ చేస్తారు అనేసి చాలామంది రిపీటెడ్గా మెసేజ్ అనేది చేస్తున్నారు అనమాట. సో దాని నుంచి వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా అంటే ఏపీ ఎంసెట్ వాళ్ళు ఏమని చెప్పారు, అండ్ మేమైతే ఎంసెట్ వాళ్ళకే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళు ఏమని చెప్పారు, డిక్లరేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అండ్ ఎవరైతే అంటే లోకల్ వాళ్ళకి ర్యాంక్ అనేది చూపించకుంటే ఏం చేయాలి, ర్యాంక్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించి క్లియర్గా ఇక వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీన్ని అయితే చూడండి. ఇక్కడైతే మనకు అంటే ఇలా మాకు ర్యాంక్ అనేది రాలేదు, డిక్లరేషన్ అనేది మేమైతే సబ్మిట్ చేయలేదు, సో ఏంటి అనేసి మేమైతే మెయిల్ చేయడం అయితే జరిగిందనమాట. సో మెయిల్ చేసింటే వాళ్ళైతే రిప్లై ఇచ్చారు. సో వాళ్ళు ఏమని చెప్పారంటే 12th మనకు డిక్లరేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనేసి అయితే వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. అంటే డే ఆఫ్టర్ టుమారో అయితే డిక్లరేషన్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. మీరైతే డే ఆఫ్టర్ టుమారో అయితే డిక్లరేషన్ అనేది తర్వాత మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది నేను క్లియర్గా వీడియో అనేది చేస్తాను. లేదంటే మీకు మెంటర్షిప్ గైడెన్స్ అనేది కావాలంటే మీరైతే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకైతే మెంటర్షిప్ గైడెన్స్లో ఏంటంటే మీకు మీ యొక్క కాలేజ్ అంటే మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా మీ ర్యాంక్ వచ్చేలా మేము చూసుకుంటాం, అండ్ మీ ర్యాంక్ తగ్గట్టుగా ది బెస్ట్ కాలేజ్లో సీట్ వచ్చేలాగా అయితే మేమైతే చూసుకుంటాం అనమాట. సో ఫాస్ట్గా వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఎవరికైతే లోకల్ వాళ్ళకు కూడా కొంతమందికి అయితే ర్యాంక్ అనేది రాలేదనేసి మెసేజ్ చేస్తున్నారు, అండ్ చాలామందికి అయితే 10+2 నాట్ అవైలబుల్ అనేసి వస్తుంది అనమాట. సో మీ యొక్క మార్క్స్ అనేది వాళ్ళ దగ్గర లేదు, సో దాని నుంచి అలా వస్తుంది. మ్యాక్సిమం మీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ రిజల్ట్స్లో అయినా రావచ్చు, లేదంటే నెక్స్ట్ అయినా మీకు అయితే రిజల్ట్స్ అనేది రావచ్చు అనమాట. అండ్ చాలామంది సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అన్నది ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అనేది తప్పుగా కొట్టారు, సో దాని నుంచి మీకు కూడా ర్యాంక్ అనేది రావట్లేదు అనమాట. సో మీ యొక్క ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే నేను చెప్తున్నాను, సో మీరైతే మీ యొక్క హాల్ టికెట్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో యొక్క ఎడిట్ ఆప్షన్ కూడా ఎప్పుడు వస్తుంది ఏంటి అంటే దానికి సంబంధించి కూడా మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ మీరైతే లేదు అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకైతే డైరెక్ట్గా అఫీషియల్ వాళ్ళతో మాట్లాడి, అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి మీకైతే క్లియర్గా మీకు ర్యాంక్ వచ్చేలాగా అయితే మేమైతే చూసుకుంటాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఫాస్ట్గా వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా, మీరైతే ఫాస్ట్గా ఈ యొక్క నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు మెంటర్షిప్ గురించి కావాల్సిందే, లేదంటే మీకు దేని గురించి అయినా మీకు అయితే అక్కడైతే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అయితే అంతే. సో ర్యాంక్కి సంబంధించి మీకైతే క్లియర్గా ఇచ్చాను అనేసి అయితే అనుకున్నాను. యొక్క వీడియోలో కొద్దిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయొచ్చు కూడా, వాళ్ళు కూడా మంచిగా తెలుసుకుంటారు ఎప్పుడు డిక్లరేషన్ అనేది ఓపెన్ అవుతుంది అని. సో ఇదన్నమాట మేమైతే అఫీషియల్ వాళ్ళు అయితే ఇలా రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఏమైనా ఉన్న అప్డేట్ అనేది ఇస్తుంటారు. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే మీకైతే ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.